తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆయనది ప్రమాదవశాత్తు మరణం కాదని పక్కా హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. సతీష్ తల వెనుక భాగంలో గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టంలో కూడా తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతితో అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సతీష్ కుమార్ మృతదేహానికి శుక్రవారం పోస్ట్ మార్టం నిర్వహించారు. ఫోరెనిక్స్ నిపుణుల సమక్షంలో సిటీ స్కాన్ కూడా చేశారు. పోస్ట్ మార్టంలో సతీష్ శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగిపోయినట్లు, తీవ్ర గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఆయన మృతి చెంది ఉండవచ్చని అంచనా వేశారు. పరకామణి కేసు విచారణకు హాజరయ్యేందుకు సతీష్ కుమార్ గురువారం రాత్రి గుంతకల్లో రైలు ఎక్కారు. అయితే అనూహ్యంగా తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఆయన శవమై కనిపించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా దగ్గర నుండి పోస్ట్ మార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కేసును ఛేదించేందుకు 12 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. సతీష్ కుమార్ ఫోన్ విజయవాడ ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపించారు. గతంలో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేసిన సతీష్ కుమార్ ప్రస్తుతం గుంతకల్లులో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు అని అధికారులు వెల్లడించారు.